పరమ పూజ్య శ్రీ సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని స్వీయ పర్యవేక్షణలు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడాను ఈ బ్రహ్మోత్సవాలు చెన్నకేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అతి అద్భుతంగాను చక్కగా నిర్వహించబడుతున్నాయి. అందులో ముఖ్య ఘట్టాలు కళ్యాణోత్సవము 10-2-25 నాడు, తెప్పోత్సవము 11-2-25, మహారథోత్సవము 12-2-25 నాడు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ జిఎం సంతోష్ గారు, ఐఏఎస్ కలెక్టర్, జోగులాంబ గద్వాల గారు విచ్చేస్తారు. తేదీ 12-2-25 బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి మహారథోత్సవం తేరు ఉంటుంది. శ్రీ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవంకు గుడ్డి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ ఉత్సవం జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో భజనా మండలి వారిచ్చే భజన కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, డ్రమ్స్, బాణసంచ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎప్పటిలాగానే ఇది 17వ సంవత్సరం రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనం ప్రతిష్ట చేసి ఇది 17వ వార్షికోత్సవం జరుగుతుంది. అది 14-2-2025 మాఘశుద్ధ బౌళ విధి శుక్రవారం నాడు రాఘవేంద్ర స్వామి మఠం నందు కూడా మృత్తికా బృందావనం యొక్క పూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని కూడాను భక్తులు విశేషంగా చేసి భక్తి పారవత్యాలను చూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత దాదాపు కర్ణాటక నుంచి, తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేస్తారు, స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. పక్కగా జమ్మలమ్మ ఆలయం ఉంది కాబట్టి ఈ రెండింటినీ దర్శించుకొని వెళుతూ ఉంటారు. ఇది నానుడిగా వస్తుంది. అదేవిధంగా పూర్వకాలంలో మహారాజులు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడాను నిర్విఘ్నంగా శ్రీ స్వామివారు శ్రీ సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తారు.